నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్ కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్ కి పర్సనల్ గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 12th May 2026 నిఫ్టీ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది. 436 పాయింట్లు మైనస్ లో 23,379 దగ్గర క్లోజ్ అయింది. మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెజరే కనిపించింది. ఎక్కడ కూడా మార్కెట్లో చిన్నపాటి రికవరీ కూడా కనిపించలేదు ఈ రోజు మార్కెట్లో. అండ్ ఓపెనింగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్. ఆల్ స్టాక్స్, మాక్సిమం స్టాక్స్ మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ లో ఓన్లీ 3 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 47 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. అదే ఓవరాల్ బ్రెడ్త్ చూసేది నిఫ్టీ 500 స్టాక్స్ లో 469 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయితే ఓన్లీ 29 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. ఫర్ నిఫ్టీ 50 స్టాక్స్ లో ఎక్కువ నష్టపోయిన స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్. దాని తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ లో బాగా నష్టాలు జరిగాయి. హైయర్ లెవెల్లో హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు అదానీ గ్రూప్ స్టాక్స్ లో. అదానీ పోర్ట్స్, దాని తర్వాత టెక్ మహీంద్రా, HCL టెక్, జియో ఫైనాన్షియల్, TCS, అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, వీటన్నిటిలో కూడా నష్టాలే కనిపించాయి. అయితే పాజిటివ్గా క్లోజ్ అయిన 3 స్టాక్స్ తీసుకుంటే ఒకటి ONGC, దాదాపుగా 4.8% పెరిగింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. మనం నిన్న వీడియోలో ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఎక్కడైతే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో అక్కడి నుంచి కొంత బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ట్రెండ్ వైజ్గా ఇంకా వీక్గానే ఉంది. కాబట్టి ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ లాగా జరిగింది ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. తర్వాత హిండాల్కో కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. SBI గురించి నిన్న వీడియోలో చెప్పడానికి సింపుల్ రీజన్ ఏంటంటే షార్టింగ్ చేసే వాళ్ళు కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఎప్పుడైతే పడిపోతుందో లోయర్ లెవెల్లో ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ దగ్గర మాత్రం మనం ఎలాంటి షార్టింగ్ కోసం చూడొద్దు. మనం బై చేయొద్దు కానీ షార్టింగ్ కోసం చూడొద్దు. మన షార్ట్ పొజిషన్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అది మంచి ప్లేస్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ రోజు క్యాండిల్ ఇది. సో నిన్న మనం అనుకున్న లెవెల్స్ ఇవి. కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది. ఇప్పుడు కీ లెవెల్ 24,052 ఆర్ 50, 2 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే, సో 24,050 మన కీ లెవెల్ అనుకోవచ్చు. దానికన్నా కింద ఉన్నాం. సో ఈ భారీ సెల్ ఆఫ్ చూస్తున్నాం. లాస్ట్ 4 సెషన్ నుంచి హెవీగా ఫాలో అయింది. ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ 4 సెషన్లో చూసుకుంటే ఎక్కడైతే 100-day సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందో, ఈ జోన్ మనం గతంలో అనుకున్న జోనే, అక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చిన తర్వాత చూస్తే 24,480 నుంచి 23,380, దాదాపుగా 1000 పాయింట్స్ డ్రాప్ అక్కడి నుంచి. సో ఇక్కడ మనకి ఒకటి నిన్న మనం అనుకున్న వీడియోలో ఇది సపోర్ట్ అనుకున్నాం 23,780, అది బ్రేక్ అయింది. బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 23,590,
ఇది కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ మనకి 23,170 ఈ గ్యాప్ ఏరియాకి లోయర్ ఎడ్జ్. సో ఇక్కడి వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అది ఒక షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు అంటిల్ మన కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం షార్ట్ పొజిషన్స్లో ఉంటే అంటే మన లెవెల్స్ ప్రకారం మనం షార్ట్ పొజిషన్స్ తీసుకొని కంటిన్యూస్గా హోల్డ్ చేస్తే ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ 23,200 నుంచి 23,100 మధ్యలోకి వస్తే మాత్రం అక్కడ మన షార్ట్ పొజిషన్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. లాంగ్ పొజిషన్ తీసుకోమని కాదు, బట్ షార్ట్స్ని కవర్ చేసుకోవాలి. మళ్ళీ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే మాత్రం మళ్ళీ మనం షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,590, దాన్ని బ్రేక్ చేస్తే ఈరోజు హై నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 24,000. సో ఆ తర్వాత 24,052 ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. సో 23,590 తర్వాత 23,780 దెన్ 24,000 24,52 ఇవి మొత్తం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే. ఏ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అయినా సరే 1 అవర్ క్యాండిల్ చూస్తే సరిపోతుంది. 1 అవర్ క్యాండిల్ మనకు బేరిష్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది లెవెల్స్, ఈ లెవెల్స్ ప్రకారం మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న వేసుకున్న లెవెల్సే, ఇందులో పెద్దగా తేడా ఏం లేదు. ఇప్పుడు మంత్లీ పివట్ కన్నా కింద క్లోజ్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చేసింది 53,500 మనం నిన్న వేసుకున్న సపోర్ట్ లెవెల్. అక్కడ టచ్ చేసి అక్కడ నుంచి 55 పాయింట్స్ పాజిటివ్ ఉంది. కాకపోతే ట్రెండ్ వైజ్గా వీక్ ఉంది, ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లోయర్ లెవెల్లో ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 52,750 ఇది చాలా క్రూషియల్ లెవెల్. సో ఇన్ కేస్ ఈరోజు లోని బ్రేక్ చేసి కిందకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఇదే 52,750. ఇక్కడ మాత్రం మనం షార్టింగ్ చేయొద్దు. ఇప్పుడున్న జోన్ అబౌట్ 53,000 నుంచి 52,750 జోన్లో మాత్రం మనం ఎలాంటి షార్ట్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఆల్రెడీ మన షార్ట్ పొజిషన్స్ని అక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బౌన్స్ అయితే హైయర్ లెవెల్లో 54,090 నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. దాని తర్వాత మనకి 54,620 అండ్ 54,930 ఈ జోన్. ఈ జోన్లో మనం ఎలాంటి పొజిషన్ తీసుకోవద్దు. ఇక్కడికి వచ్చి ఈ జోన్ నుంచి రివర్సల్గా వస్తే మళ్ళీ షార్ట్ పొజిషన్కి ప్లాన్ చేయాలి. కానీ 54,620 నుంచి 54,930 నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఈ జోన్ ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ కోసం చూడాలి, ఇంట్రాడేలో చేసినా పొజిషనల్గా చేసినా కానీ. అయితే ఒకటి మనకి టోటల్గా మనం పాజిటివ్ బయాస్కి రావాలంటే మాత్రం 55,730 మన కీ లెవెల్, దాన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు లోయర్ లెవెల్ కోసమే చూడాలి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే షార్టింగ్ ఆపర్చునిటీ ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఆల్రెడీ మనం చెప్పినట్టుగా 52,750 నుంచి 53,000 ఈ జోన్లో మాత్రం మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసే ముందు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, దాంతోపాటుగా ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, మన ఎంట్రీ ఎలా ఉండాలి, మన కీ లెవెల్ బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ షార్ట్ టర్మ్లో ఎలాంటి ట్రేడ్ ఐడియాస్ ఉండాలి, అండ్ షార్ట్ టర్మ్లో మన స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, ఫండమెంటల్గా ఏం చూడాలి స్టాక్స్ గురించి, ఒక ఫండమెంటల్గా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 13 ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్లో 168, లాంగ్ అన్వైండింగ్ 29, షార్ట్ కవరింగ్లో 4 స్టాక్స్ కనిపించాయి. సో లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది VEDL, తర్వాత ఆయిల్ ఇండియా, దెన్ బయోకాన్, భారత్ ఎయిర్టెల్, నేషనల్ అల్యూమినియం, లారస్ ల్యాబ్స్, గోద్రేజ్ సిపి, ONGC, హిండాల్కో. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో JSW ఎనర్జీ, ఇది 6.87% డ్రాప్ అయింది. తర్వాత కెనెస్, విప్రో, ఇండియన్ హోటల్, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, హుండై, డిక్సన్, వీటన్నిటిలో కూడా హెవీ సెల్లింగ్ ప్రెజరే కనపడుతుంది. ఓవరాల్గా మనం సెక్టోరియల్గా చూస్తే కొంత ఫార్మా సెక్టార్లో బాయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతుంది. అదేవిధంగా మెటల్ సెక్టార్లో కూడా కొంతవరకు బాయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతుంది.
ఎనర్జీ సెక్టార్ తర్వాత మిగిలిన మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్లో సెల్లింగ్ ప్రెషరే ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్టార్లో చూస్తే హైయర్ లెవెల్ నుంచి చాలా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. ఈవెన్ డిఫెన్స్ సెక్టార్లో కూడా కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ ఉంది. ఇట్లా ప్రాపర్గా మనం సెక్టోరియల్ అనాలిసిస్ చేయటం, అదేవిధంగా స్టాక్స్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఎక్కడ మన ఎంట్రీ పాయింట్ ఉండాలి, ఎక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఏ టైంలో మనం ప్రాఫిట్ తీసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.